నెక్స్ట్ అప్డేట్ కి వెళ్దాం. కర్నూలు అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే విరూపాక్షిని తక్షణమే విడుదల చేయాలని అంబేద్కర్ సర్కిల్లో వైసీపీ నేతలు నిరసన చేశారు. అరెస్టైన ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వైసీపీ నేతలు చిప్పగిరి తరలివచ్చారు. స్పీకర్ అనుమతి లేకుండా తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అందులో ఎవరో ఒక అద్దాన్ని పగలగొడితే అది ఎవరు అనేది కూడా తెలియదు. కేవలం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలని గమనించిన ఎమ్మెల్యే గారు ఇది ఏదో ప్లాన్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ పోలీస్ స్టేషన్ లో చాలా సమయం ఇక్కడ కూర్చున్నారు. ఆయన 11 గంటల దాకా కూర్చున్నారు. ఇక్కడ ఎవ్వరూ లేరు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఇటు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది, కేవలం అటు స్పీకర్ అనుమతి కూడా లేకుండా ఎమ్మెల్యేని అరెస్టు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? అఖిల, కర్నూలు జిల్లా నెమెకల్ గ్రామంతో పాటు సంఘాల గ్రామాలు ఏవైతే ఉన్నాయో రాత్రి నుండి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ఘటన కాస్త హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే జరిగినటువంటి ఘటన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులు 4 గంటలకు తమ ఇంటి నుంచి తీసుకెళ్తున్న సమయంలో కూడా ఏదైతే డోర్లు లాక్ చేసి ఉన్నాయో ఆ డోర్లన్నీ కూడా ఓపెన్ చేసి తీసుకెళ్లారంటూ కూడా వైసీపీ సంబంధిత ముఖ్య నేతలంతా కూడా చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు అంబేద్కర్ సర్కిల్లో ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా స్పీకర్కు నోటీసులు ఇవ్వాలి, ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆందోళన చేపట్టారు. అయితే కొద్దిసేపటి క్రితమే 16 మంది ఎవరైతే ఉన్నారో 307 కేసు కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 16 మందిని కూడా ఆలూరు సంబంధించినటువంటి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకొనింది అనేటటువంటి ఉత్కంఠ రెండు పార్టీల్లో నెలకొంది. అయితే ఎవరైతే ఈ టీడీపీ వైసీపీ సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో చిన్న తగాదా, ఇసుక సంబంధించినటువంటి చిన్న తగాదని రెండు పార్టీల సంబంధించినటువంటి నేతల మధ్య కొనసాగినటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో ఇది కాస్త కంప్లీట్గా ఎమ్మెల్యే కంప్లీట్గా కోర్టుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్కి వెళ్ళింది. కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. అఖిల, రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఎమ్మెల్యే విరూపాక్షను అక్రమంగా అరెస్టు చేశారంటూ వైసీపీ రోడ్డెక్కి ధర్నా చేసింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై ఎలా స్పందిస్తుందనేది కూడా